అందరికీ నమస్తే. ఓం శరవణ భవాయ నమః. సుబ్రహ్మణ్య స్వామి కథ గురించి ఈ కథలో తెలుసుకుందాం. ఈ కథ పరమశివుడి కుమారుడైన బాలసుబ్రహ్మణ్యుడి జ్ఞాన పరాకాష్ఠమ సమస్త దేవతలకు పరమేశ్వరుడే గురువైనప్పటికీ ఆయనకి గురువుగా నిలిచిన అద్భుత ఘట్టాన్ని వివరిస్తుంది. కైలాస పర్వతంపై పరమేశ్వరుడు పార్వతీదేవి కొలువై ఉండగా వారి కుమారులైన గణపతి సుబ్రహ్మణ్యం కూడా అక్కడే ఉంటారు. సుబ్రహ్మణ్యుడు అప్పటికి ఇంకా చిన్నవాడే అయినా అమితమైన తేజస్సుతో అపారమైన జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఒకానొక శుభ సమయంలో సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి అత్యంత వినయంతో ఇలా ప్రశ్నిస్తాడు. అమ్మ, నాన్న, సమస్త వేదాల సారం, ఉపనిషత్తుల నిగూఢార్థం, సృష్టికి ఆద్యంతాలు, జీవన గమ్యాన్ని సూచించే శక్తివంతమైన మంత్రం ఒకటి ఉంది. అది ఓంకారం. ఈ మంత్రం సృష్టికి మూలం అని చెప్తారు. అయితే ఆ ప్రణవ మంత్రం యొక్క నిజమైన లోతైన అంతరార్థం ఏమిటి? దయచేసి నాకు తెలియచేయండి అంటూ కుమారస్వామి అడగగా శివుడు చిరునవ్వుతో ముందుగా ఆ ప్రశ్నను బ్రహ్మదేవుడిని అడగమని కుమారుడికి సూచిస్తాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ వేదాలకు ఆద్యుడు సుబ్రహ్మణ్యుడు బ్రహ్మదేవుడిని అదే ప్రశ్న అడగగా బ్రహ్మ తాను నేర్చుకున్న వేద జ్ఞానం ఆధారంగా ప్రణవం యొక్క అర్థాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాడు. బ్రహ్మ వివరణ విన్న సుబ్రహ్మణ్యుడు ఏమాత్రం సంతృప్తి చెందక తాను చెప్పిన అర్థం కేవలం శబ్ద జ్ఞానానికి సంబంధించినది కాదు, ఆత్మ జ్ఞానానికి పరమాత్మనానికి సంబంధించినది కాదని బ్రహ్మను తప్పుపడతాడు. ఫలితం బ్రహ్మదేవుడి జ్ఞానంలో లోపం ఉన్నందున సుబ్రహ్మణ్యం కోపంతో బ్రహ్మను బంధించి ఆయనను కైలాసానికి తీసుకువస్తాడు. కొన్ని కథనాలలో బ్రహ్మ తలలో ఒక తలను తెగ నరుకుతాడని కూడా ఉంటుంది. కానీ ఇది తండ్రి శివుడి ప్రవర్తనను పోలి ఉంటుంది. పరమేశ్వరుడు ప్రశ్నించడం వల్ల తన కుమారుడు సృష్టికర్తనే బంధించాడని తెలుసుకున్న శివుడు సుబ్రహ్మణ్యుడిని పిలిచి, నువ్వు బ్రహ్మను ఎందుకు ఖైదీ చేశావు అని అడుగుతాడు. సుబ్రహ్మణ్యుడు తండ్రి ప్రణవం యొక్క నిజమైన అర్థం ఆయనకు తెలియదు, అందుకే సృష్టికర్తగా ఉండటానికి ఆయనకు అర్హత లేదని భావించి బంధించాను అని సుబ్రహ్మణ్యం సమాధానం చెప్తాడు. అప్పుడు శివుడు, సరే, నీకు ఆ ప్రణవత్వం తెలుసా అని ప్రశ్నిస్తాడు. నిశ్చయంగా తెలుసు తండ్రి అని సుబ్రహ్మణ్యుడు బదులిస్తాడు. గురు శిష్యుల సంబంధము స్వామినాథుడు గురించి కూడా ఈ కథలో ఉంటుంది. అప్పుడు శివుడు, అయితే నీవు నాకు దాని అర్థాన్ని ఉపదేశించు అని కోరుతాడు. సుబ్రహ్మణ్యుడు ఒక షరతు పెడతాడు. తండ్రి, ఉపదేశం అనేది గురువు శిష్యుడు పవిత్ర సంబంధంలో మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఉపదేశం వినే శిష్యుడు స్థానంలో ఉండాలి, నేను ఉపదేశం చేసే గురువు స్థానంలో ఉండాలి. మీరు వినయాన్ని ప్రదర్శిస్తూ నమ్రతతో చేతులు కట్టుకొని నా ముందు నిలబడాలి, అప్పుడు మాత్రమే నేను మీకు ఉపదేశం చేస్తాను అని పలుకగా శివుడు గొప్పతనాన్ని, జ్ఞానాన్ని పొందటానికి, ఆ గురు శిష్య ధర్మాన్ని పాటించడానికి శివుడు తాను పరమేశ్వరుడైనా సరే ఆ చరిత్రను వెంటనే అంగీకరిస్తాడు. ఆ వెంటనే కుమారుడు గురుపీఠంపై కూర్చోగా శివుడు వినయంగా ఆయన ముందు సాష్టాంగ నమస్కారంతో శిష్యుడిగా నిలబడతాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన తండ్రి చెవిలో ప్రణవ మంత్రం ఓంకారం యొక్క నిగూఢ రహస్యాన్ని, ఆ, ఊ, మా అనే అక్షరాలు లోతైన తాత్విక అర్థాన్ని సృష్టించి స్థితిలయలకు మూలమైన ఆ పరమాత్మ తత్వాన్ని ఎంతో శ్రద్ధగా ఉపదేశిస్తారు. ఆ ఉపదేశాన్ని విన్న శివుడు అపరిమితమైన ఆనందాన్ని, తృప్తిని పొందుతాడు. తన కుమారుడి అపారమైన జ్ఞానాన్ని ప్రశంసించి బ్రహ్మదేవుడిని బంధ విముక్తుడిని చేయమని ఆదేశిస్తాడు. తాను సాక్షాత్తు పరమేశ్వరుడికే గురువుగా నిలిచి ప్రణవ మంత్రాన్ని ఉపదేశించినందున సుబ్రహ్మణ్య స్వామికి ఆ రోజు నుంచి ప్రణవమూర్తి, ప్రణవ స్వరూపుడు, ప్రణవానికి అర్థం చెప్పినవాడు అనేక విధమైన పేర్లతో నిలిచాడు. శివుడు నాథుడు, గురువు శివుడికి నాథుడిగా, గురువుగా నిలిచినవాడు అనే అద్భుతమైన బిరుదులు వచ్చాయి. తమిళనాడులోని పళనిలో ఈ స్వామినాథ రూపంలోనే స్వామిని పూజిస్తారు. ఈ కథలోని తాత్విక సందేశం, జ్ఞానమే గొప్పది, వయస్సు, హోదా, అధికారంతో సంబంధం లేకుండా ఏ వ్యక్తి వద్ద అపారమైన జ్ఞానం ఉంటుందో ఆ వ్యక్తిని గౌరవించి వారి వద్ద శిష్యరికం చేయాలి అన్నది అహంకారం విడాలని సూచిస్తుంది. పరమేశ్వరుడు కూడా తన అహంకారాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందడానికి శిష్యుడిగా మారడం అందరికీ ఆదర్శం. ఓంకారం కేవలం ఒక శబ్దం కాదని, సృష్టి రహస్యాన్ని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని తనలో ఇముడ్చుకున్న అత్యంత శక్తివంతమైన మంత్రం అని ఈ కథ ద్వారా తెలుస్తుంది. చూశారు కదా, ఈ కథ ద్వారా పరమేశ్వరుడు అంతటి వాడే శిష్యరికం పొందిన ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారిగా చూసినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి.